నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. తెలుగు రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు. అందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను. మాజీ ఎంపీ మంద జగన్నాథం గారు కన్నెమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని టిఆర్ నిజం నుంచి శ్రద్ధాంజలి ఘటిస్తాను. ఒకటి, అందరూ సహకరించండి, ప్రపంచంతో పోటీ పడదాం. కేంద్ర మంత్రులు భాజపా నేతలు తోడ్పడాలి. యూనివర్సిటీలకు పూర్వ వైభవం. 2028 ఒలింపిక్స్ లో తెలంగాణ ప్రత్యేక లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిహెచ్ విద్యాసాగర్ రచించిన ఉనికి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో నిన్న బీజేపీ అగ్రనేతలు అన్ని పేపర్లలో ఇచ్చిండ్రు. అన్ని పేపర్లలో కూడా అదే వార్తగా ఇచ్చిండ్రు. వాస్తవానికి అక్కడ అందరం కలిసి ఆ పుస్తక ఆవిష్కరణ సందర్భంలో అందరం కలిసి పనిచేద్దాము. అందరం అన్ని పార్టీలు కలిస్తేనే అభివృద్ధి అనేది ముందుకు పోతా ఉంటది. ఎవరి వద్ద నాకు తారతమ్యాలు లేవు. అందరం కలిసిపోయి అందరం కలిస్తేనే ఇది ఒక వ్యవస్థ, ఇది ఒక ప్రభుత్వంగా ఏర్పడుతుంది. అందరు కలిసి అంటే ఇంకోటి ఏంటంటే కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు తేవడానికి ఈ బండి సంజయ్ గారు కానీ మీరంతా సహకారం అందించాలి. దీన్ని మన దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి ముందు వరుసలో పోదాము. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టడానికి మీ సహకారం నాకు అవసరం. మీకు సిద్ధాంతాలు విలువలు లేకపోవడం వల్లనే తొందరగా పార్టీ ఫిరాయింపులు చేస్తా ఉన్నారు. కరెక్ట్ సిద్ధాంతం విలువలు ఉన్న వాళ్ళు ఈ పార్టీలు మారరు. ఏ సిద్ధాంతం మీద అయితే నిలబడతారో వాళ్ళు ఆ పార్టీ కోసం ఆ రోజు జార్జి రెడ్డి కూడా ఒక సిద్ధాంతం, ఒక విలువలు ఉన్నాయి కాబట్టి జార్జి రెడ్డి ఒక సిద్ధాంతం మీద నిలబడ్డాడు. అట్లాగే సిహెచ్ విద్యాసాగర్ రావు కూడా ఒక సిద్ధాంతము, ఒక విలువలు ఉన్నాయి కాబట్టి ఆ విలువల మీద ఉంటాను. చాలా వరకు వచ్చేసి ఏ అధికారం ఉంటే అధికారంలోకి మారుతా ఉన్నారు. ఇప్పుడు నేను మాట్లాడితే కరెక్ట్ కాదు. ఈ ఫిరాయింపులు అనేది ఎందుకోసం ఎక్కువ మొత్తంలో జరుగుతాయంటే కనీసం వాళ్ళకి విలువలు లేవు. వాళ్ళ పార్టీల మీద కనీసం అవగాహన లేకుండా ఎటు అధికారం ఉంటే వాళ్ళ స్వలాభం కోసమే మారుతా ఉన్నారు అని చెప్పేసి గొప్ప మాట మాట్లాడారు సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రతిరోజు ఇది భేషమ్యాలకు లేకుండా అందరం కలిసి పనిచేద్దామని సిస్టమ్ గత ముఖ్యమంత్రులను పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని పోల్చుకుంటే ఇది మనం గొప్పగా మాట్లాడుకోవాల్సిన సందర్భం. రేవంత్ రెడ్డి గారి గురించి గొప్పగా మాట్లాడుకున్న సందర్భం. ఎందుకంటే ఇలాంటి ప్రతిపక్ష నాయకులను దగ్గర అయిన సందర్భం, కనీసం అధికార ఎమ్మెల్యేనే దగ్గర అయిన సందర్భం. ఒక దేశ ప్రధానులతోనే వాళ్ళను గౌరవించినటువంటి సిస్టంలో ఉన్నటువంటి వ్యవస్థలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి భేషాజాలు లేకుండా, ఎలాంటి ఇగోలు లేకుండా అందరి దగ్గరికి పోయి వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది అర్థమవుతా ఉన్నది. దీనికి మాత్రం ముఖ్యమంత్రి గారికి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇంకా 2028లో ఒలింపిక్స్ లో తెలంగాణ రావడమే ప్రత్యేక ఒక లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి గొప్ప మాట చెప్పింది సార్. మీకు మాత్రం 100%గా సెల్యూట్ చేయాల్సిన సందర్భం. ఇంకోటి, పోడు పట్టాదారులకు రైతు భరోసా మార్గదర్శకాల విడుదల 26 నుంచి పథకాలు అమలు. ఇంతకుముందు పోడు ఏజెన్సీ ప్రాంతాలలో ఈ పోటు రైతులంతా భూములు కొట్టుకుంటే కనీసం వాళ్ళకు రైతు బంధు కానీ ఇంకేమైనా రావాల్సినటువంటి భూమి పెట్టుకున్నావు కాబట్టి అది పండించుకొని బతికే అని చెప్పే సందర్భం ఉండే. కానీ వాళ్ళకు కూడా పోడు పట్టాదారు రైతు భరోసా మీకు కల్పిస్తామని చెప్పేసి గొప్ప విషయానికి వాళ్ళకి భరోసా కల్పించేది 100% మంచి నిర్ణయం, మంచి ఆలోచన. దీనికి సీతక్క గారికి కూడా మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పోడు రైతుల కోసం అపరిషాలు కృషి చేస్తున్న సీతక్కకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. డ్రైవింగ్ లో ఉంటే ఫోన్ చేయదు ప్లీజ్. 10 నెలలలో 1.56 లక్షల సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదైనవి. నిబంధనలు పాటించకపోవడం, అతివేగంతో రక్తసిక్తమవుతున్న రహదారులు సగటున రోజుకి 21 మంది మృతి చెందుతారు. ఇది మాత్రం బాగా విచారణకరమైన విషయం. ఎందుకంటే ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఏదో దిక్కున ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఫోన్ మాట్లాడే సందర్భంలో కొంచెం ఆపి మాట్లాడాల్సిన సందర్భం. వాస్తవానికి అప్పుడు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకో ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయన బండి మీద పోతానన్నప్పుడు కూడా కుటుంబ సభ్యులు ఆగాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే ఆ డ్రైవింగ్ పోతా ఆయన కింద పడుతున్న పక్కలు కూడా కింద పడి చనిపోయే సందర్భాలు ఉంటాయంటే ఒకవేళ తప్పని పరిస్థితి అయితే మాత్రం మీరు రోడ్డు కాపుకొని మాట్లాడితే మీకు మంచిది, మీ కుటుంబాలకు కూడా మంచిది. కాబట్టి అలాంటివి చేయండి. ఎందుకంటే ప్రతిరోజు ఫుల్కోల వల్ల చనిపోతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకోటి, ఇబ్బడి ఉమ్మడిగా కొత్త మెడికల్ కాలేజీలు అడ్డగోలుగా ఎన్ఎంసి అనుమతులు, షెడ్లు, గోదాముల తరగతులు, కొత్త కాలేజీలకు ప్రొఫెసర్లు దొరక అవస్థలు, ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలకు గురువుల కొరత, రోగులకు సర్జరీ అంత మాయే, ప్రైవేట్ లో నకిలీ వేలుముద్రతో అధ్యాపకులకు హాజరు, నైపుణ్యం లేకుండా ఎంబీబీఎస్ పూర్తి, ఎంబీబీఎస్ పీజీలు చేసిన వాళ్ళకు వణుకుతున్న చేతులు. 1000 మందికి ఒక వైద్యుడు కావాల్సిన సందర్భం వస్తే మన తెలంగాణలో
మన తెలుగు రాష్ట్రాలలో 681 మందికి డాక్టర్ అంటే వీళ్ళు డాక్టర్లు విపరీతంగా పెరిగిపోతుంది. కనీసం నాణ్యత లేని వ్యవస్థ వల్ల ఆపరేషన్ చేయాలంటే భయపడే సందర్భం వస్తుందని చెప్పేసి అంటారు. దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కరెక్ట్ గా నాణ్యమైన విద్య లేనప్పుడు సక్రమంగా ఏది అమలు కాలేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది ఉంటది. రాజీనామా చేసే దమ్ముందా? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డి సవాల్. ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావా అని నిలదీత, పార్టీ మారిన వారిని వదిలిపెట్టమో హెచ్చరిక. కరీంనగర్ సమీక్ష సమావేశం వాగ్విద్వాదం ఉద్రిక్తత, కౌశిక్ రెడ్డిని బలవంతంగా లాక్కిన పోలి వాస్తవానికి ఏంటంటే నిన్న జరిగినట్టు సందర్భంలో మన సంజయ్ గారితో గొడవ పడ్డాడు. దానికి సంబంధించి బయట వాస్తవానికి ఇంత పెద్ద వ్యవస్థలో పేపర్లో వేసిన మీరు గత ప్రభుత్వంలో మొత్తం అంతా ఫిరాయింపులే కదా, ఏమైందా వచ్చిందా వాళ్ళ డెవలప్మెంట్ ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు, అన్ని పార్టీలను ఖాళీ చేసిన సందర్భాలు మీరు, వేరే పార్టీలో గెలిచిన వాళ్ళు అందరూ మంత్రి పదవులు ఇచ్చిన సందర్భం కూడా మీరే. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు ఈ వార్తలు మరిన్ని వార్తలతోటి రేపు ముందుకు వస్తాం. ఇంకొక